నా చిన్ననాటి రోజులు గుర్తొస్తే అన్నీ సరదా సంఘటనలేనండి. కళ్ళ ముందు కదలాడతాయి. నిజంగా ఆ రోజులే వేరప్పా. మాది మొగల్తూరులండి. ఆ పేరు వినగానే ఏదో మామూలు ఊరనుకున్నారేమో. అబ్బే పొరపాటే. ఎందుకంటే మా ఊరు ఒకప్పుడు ఒక మహానగరం. దానికి చాలా పెద్ద చరిత్రే ఉంది. నిజమండి. మా మొగల్తూరు చరిత్రలో చాలా ప్రసిద్ధికెక్కిన మహానగరం. ఆ కోట బురుజులు, ఆ గోడలు చూస్తేనే అర్థమైపోతుంది అది ఎంత గొప్పదో, అసలు ఎన్ని యుద్ధాల్ని చూసిందో అని. ఎంతోమంది శత్రువులను అడ్డుకుని నిలబడింది కదా. పాపం దాని గురించి సరిగ్గా రాసినవాళ్లే లేరు. ఒకవేళ నిజంగా మంచి చరిత్రకారుడెవరైనా దీని గురించి రాసుంటే అబ్బో, ఎన్ని రహస్యాలు బయటపడేవో కదా. ఎంత చరిత్ర వెలుగులోకొచ్చేదో. అలాంటి ఊళ్ళో పుట్టడమంటే మరి గర్వంగానే ఉంటుంది. ఇక ఊరి సంగతి పక్కన పెడితే మా కుటుంబానికి కూడా ఆ రాజ్యంలో భలే పేరుండేదండి. మా ఇంటి పేరు వేమూరివారు. ఆ రాజ్యంలో మాది పేరున్న విద్వత్ కుటుంబం. అక్కడి రాజుల్ని సరైన దారిలో పెట్టడంలో మావాళ్లు చాలా సాయపడ్డారని అంతా గొప్పగా చెప్పుకునేవాళ్లు. నేను విన్నానండి, చాలామంది చెప్పేవారు. రాజులకి ఏ చిన్న సందేహం వచ్చినా సరే, అది శాస్త్రంలో అయినా మరే విషయంలో అయినా తిన్నగా మా తాతగారి దగ్గరికే వచ్చేవారట. వచ్చి ఎంతో భయభక్తులతో వాళ్ల సందేహాలు చెప్పి సమాధానం తెలుసుకుని వెళ్లేవారట. మా నాన్నగారికూడా అంతే గౌరవమిచ్చేవారు. సరే, మా కుటుంబం సంగతి అట్లా ఉంచితే, ఇక నా విషయానికొస్తే ఊళ్ళో నా స్నేహితులకి నేనంటే ఎంత ప్రాణమో. నాకు ఊళ్ళో బోలెడు మంది ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్లందరికీ నా మీద అబ్బో చెప్పలేనంత అభిమానం. నేను పై చదువులకి నర్సాపురం వెళ్తానంటే చాలు, ఏంరా పార్వతీశం, నువ్వెళ్ళిపోతే మా గతేం కావాలరా, నిన్ను విడిచి మేమెలా ఉండగలంరా అని తెగ బాధపడిపోయేవారు. ఒకసారైతే ఒకడు ఏకంగా మేము కూడా నీతో పాటే వచ్చేస్తాం అన్నాడు. అప్పుడు నేను ఓహో, చూస్తాన్లే నువ్వెలా వస్తావో అని వాడికి సవాలు విసిరా. ఇదిగో ఇప్పుడే ఈ కాలవలో దూకి ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకి ఈదికెళ్ళిపోతాను, చేతనైతే పట్టుకోండి చూద్దాం అని గట్టిగా అరిచి కాలవ వైపు పరుగుబెట్టా. అంతే, నా మాటలకి వాళ్ళందరి గుండెలు జారిపోయాయి. అయ్యబాబోయ్ అనుకుంటూ అంతా నా వెనకే పరుగెత్తుకొచ్చి నేను నీళ్లలోకి దూకబోతుంటే గట్టిగా పట్టుకున్నారు. వద్దురా బాబూ, వద్దు, నీతో మాకేంటిరా పందెం, నీ సంగతి వేరు. ఈ పందెం కోసం నువ్వు నీళ్లలా దూకావనుకో, మీ నాన్నగారు మమ్మల్నందర్నీ చంపేస్తారు అని బతిమాలి నన్ను తీసుకెళ్లి ఇంట్లో దిగబెట్టారు. చూడండి, అంత అభిమానం వాళ్లకి నామీద. ఇక స్నేహితుల అభిమానం ఇలా ఉంటే, ఊళ్ళో ఆడవాళ్ల అభిమానం ఇంకో రకం. దానివల్ల ఒకసారి చిన్న గొడవ కూడా అయిందో తెలుసా? మగాళ్లే కాదండి, ఆడవాళ్లందరికీ కూడా నేనంటే ఎంత ముద్దో. నా పుట్టినరోజొచ్చిందంటే చాలు, చుట్టుపక్కల వాళ్లంతా పేరంటానికొస్తారు కదా, వచ్చినవాళ్లు వచ్చినట్టు వెళ్లేటప్పుడు నన్ను ముద్దెట్టుకునే వెళ్లేవాళ్లు. ఇప్పుడు తలుచుకుంటే కొంచెం సిగ్గుగా ఉంటుంది. కాని అప్పుడు మాత్రం నాకు ఒళ్ళు మండిపోయేది. ఛ, నాకెంతో అసహ్యంగా, చిరాగ్గా ఉండేది. ఒకసారి తట్టుకోలేక మా అమ్మతో గట్టిగా చెప్పేశాను కూడా. ఏమిటమ్మా ఇదంతా? నేనేమన్నా ఆడపిల్లననుకున్నారా వీళ్ళు ఇలా ముద్దులు పెట్టడానికి? వచ్చే ఏడు నేను పుట్టనే పుట్టను చూడు, నాకెంత చిన్నతనంగా ఉందో తెలుసా అని కోపంగా అన్నాను. అంతటితో ఆగకుండా, అందులోనూ మరి ఈ వెధవాళ్లంతా కూడా ముద్దెట్టుకుంటారేమిటంతా, వాళ్లలా ముద్దెట్టుకోవచ్చా అని అడిగేశాను. నా మాటలు వినగానే మా అమ్మ, అక్కడ ఉన్నవాళ్లు పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. నవ్వి ఊరుకున్నారా అంటే అదీ లేదు, నన్ను పట్టుకుని మరీ మరీ ముద్దెట్టుకున్నారు. నా కోపం వాళ్లకింకా సరదాగా అనిపించినట్టుంది. చూశారా, నా చిన్నతనంలో అన్నీ ఇలాగే సరదాగా జరిగిపోయేవి. అందుకేనేమో ఆ రోజులు ఎప్పటికీ ఓ తీపి జ్ఞాపకంలా మిగిలిపోయాయి.